బాలాసాహెబ్ బాటే. బాలాసాహెబ్ బాటే జీవితాన్ని చూడండి, అది సామాన్యంగా ఉండదు, మనకది సాధ్యం కాదు. బాలాసాహెబ్ బాటే కూడా బాబావారిని నమ్మినవాడు కాదు, ఎన్నిసార్లు పిలిచినా వచ్చినవాడు కాదు. చివరికి ఆయనంటే అలాంటి ఫకీర్లంటే అలా తక్కువ టమారాలు చేసేవాళ్ళంటే నాకు ఇష్టం ఉండదని మొహాటం లేకుండా చెప్పినవాడు చివరికి షిరిడీకి వచ్చినప్పుడు, అయ్యా ఇంత దూరం వచ్చారు కదా, ఒక్కసారి బాబా దగ్గరికి వెళ్ళండి, దర్శనం చేసుకోండి అని చెప్తే, సరే ఏమవుద్ది చూద్దామని ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఈయన చూశాడు, ఈయన ఆయన చూశాడు, ఏం జరిగిందో తెలియదు. జీవితం మొత్తం ఆయనకంటే కూర్చునేసినాడు అంతే. అక్కడి నుంచి కదలా. చివరికి ఉద్యోగం లేదు, భార్యాబిడ్డలు ఊసు లేదు, ఏం లేదు. ఆయన పాదాల దగ్గర కూర్చున్నాడు. ఏం మ్యాజిక్ జరిగింది అక్కడ, అది మీకు మీరే ఆలోచించుకోవాలి. ఆ మ్యాజిక్ పేరే శక్తిపాతం. ఆ మ్యాజిక్ పేరే శక్తిపాతం. శక్తిపాతం ఇవ్వాలనుకుంటే కనుక నువ్వు సాధారణమైన వాడైనా సరే అలా కూర్చొని ఆయన చూపు నీ మీద పడిందంటే మారిపోతుంది. అలా అల్లరి చిల్లరగా తిరిగేటువంటి ఒక మామూలు వ్యక్తిని కాళిదాస్ అయిపోయాడు కదా. ఎవరి కృప వల్ల? కాళిదాస్ ఎలా అయ్యాడు? అమ్మవారి కృప వల్ల. అలా చిన్న చిన్న తమాషా ఆటలాడేటువంటి ఒక వ్యక్తి కాళిదాస్ అయిపోయి మహామహా కావ్యాలు రచించే స్థాయికి వెళ్ళాడంటే ఆ కాళిదాసు గొప్పతనమా, అమ్మవారి గొప్పతనం. కాబట్టి ఆ విధంగా బాలాసాహెబ్ బాటే ఆడ కూర్చునేసినాడు, అక్కడి నుంచి వెళ్ళలేదు. ఎన్నోసార్లు బాబా చెప్పాడు, ఉద్యోగం చేసుకోరా, ఉద్యోగం చేసుకో, అది ఇంపార్టెంట్ కదా, నీ భార్య బిడ్డలు చూసుకోవాలి కదా, బాధ్యత కదా అంటే, లేదు, నీ పాదాలే నా బాధ్యత, నీ సేవే నా బాధ్యత. చివరికి ఆ చుట్టూ ఉన్న వాళ్ళు కాకాసాహెబ్ దీక్షితులు అన్న వాళ్ళు పిలిచి, బాబా అతను ఉద్యోగం పోయేటట్టుందయ్యా, ఆయన జాయిన్ కావాలి అంటే, ఎన్నిసార్లు బాబా చెప్పినా వినలేదు, నువ్వు చెప్పినా నేను విన్నబో అంటాడు. భక్తుడికి మూర్ఖం వస్తే దేవుడు లేదు, ఏమి లేదు, నేను చెప్పినట్టు నువ్వు వినంటాడు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు భక్తుల్లో. అప్పుడు చివరికి బలవంతంగా సంతకం పెట్టించి రిజిగ్నేషన్ మీద ఆ కాగితాలు పంపిస్తే ఆయనకి 30 రూపాయల పింఛన్ రిలీజ్ చేస్తే ఆ 30 రూపాయలతో ఒక కుటుంబాన్ని నడపడం తెలియదు, నడపాలన్న ఆశ కూడా లేదు. ఆ విధంగా శరణాగతి పొందిన భక్తులు ఎవరూ కూడా మనం చూడలేము.